ఏదైనా ప్రాపర్టీ అంటే ఖాళీ స్థలం కొనుక్కుంటాం, లేదంటే పాత ఇల్లు కొనుక్కుంటాం, సెకండ్లో ఫ్లాట్ కొనుక్కుంటాం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుంటాం. అగ్రికల్చర్ ల్యాండ్స్ పనికిరావు అని ప్లాట్లు చేసి అమ్ముతూ ఉంటారు, వెంచర్స్లో తీసుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల అసెట్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఆ కొనుక్కునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేను చెప్పే డాక్యుమెంట్స్ మీరు వెరిఫై చేసుకొని తీసుకుంటే తర్వాత మీరు కోర్టు కేసులు లిటిగేషన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అసెట్స్. మీ తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా అది ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేది సేల్ డీడ్. సేల్ డీడ్ జనరల్గా ఏమవుతుందంటే మనం ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునేటప్పుడే కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి మీడియం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకున్నప్పటికీ సేల్ డీడ్ రాసిన ఈ 2 డాక్యుమెంట్స్ రాసేటప్పుడు జనరల్గా మనకి డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర బయట అక్కడ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు డాక్యుమెంట్. ఇది జస్ట్ పేరు మార్చేస్తారు, మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా అందరికీ జనరల్గా ఉంటాయి అన్నమాట. అయితే అలా కాకుండా మనం ఏం కోరుకుంటున్నాము అనేది దానికి సంబంధించింది మనకు రిలేటెడ్గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మన కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి నచ్చినట్టుగా మనం చెప్పి రాయించుకోవడం బెస్ట్. బెస్ట్ ఇది ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారా మీరు అవన్నీ రాసుకుంటే చిన్న పాయింట్స్లో కూడా మనము కేసు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఒక అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయ్యి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా రాసుకొని ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలి. సో ఇది పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివిన తర్వాతే అమ్మేవాళ్ళైనా కొనేవాళ్ళైనా జాగ్రత్తగా సైన్ పెట్టాలి. విట్నెస్లు కూడా ఇందులో మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మంచిదండి. అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి సాక్షి సంతకాలు పెట్టితే బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కొనుక్కున్నాక అది దానిపైన ఏమైనా గిఫ్ట్ డీడ్లు ఉన్నాయా, ఆ గిఫ్ట్ డీడ్లు రిజిస్టర్ అయ్యాయా, ఎగ్జిక్యూట్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేసరికి మనకి కొన్ని సందర్భాల్లో జీపీఏ హోల్డర్స్ ద్వారా మనం కొనుక్కుంటూ ఉంటాం. అలా అసలు మీరు చేయొద్దండి. జీపీఏ హోల్డర్తో ఉన్న డాక్యుమెంట్ కొనుక్కుంటున్నారు అంటే అది అసలు మంచి పద్ధతి కాదనమాట. ఒకవేళ కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఇప్పుడు చాలామంది యూఎస్లో ఉంటూ వాళ్ళకి జీపీఏ హోల్డర్స్ ఇచ్చి చేస్తుంటారు. అయితే మీరు ఖచ్చితంగా జీపీఏ హోల్డర్ ఎవరికి ఇచ్చారు అన్నది ఈ ఇద్దరు పర్సన్స్ ఇచ్చిన వాళ్ళది ఈ ఇద్దరిని వెరిఫై చేసిన తర్వాత జీపీఏ హోల్డర్ డాక్యుమెంట్ తీసుకోలే తప్ప డైరెక్ట్గా జీపీఏ హోల్డర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. సో ఆ జీపీఏ హోల్డర్ ఎవరు ఆ జీపీఏ ఇచ్చారన్నది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అతనికి ఎవరు ఇచ్చారు అన్నది మీరు వెరిఫై చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి లింక్ డాక్యుమెంట్. ఈ లింక్ డాక్యుమెంట్ ఏంటంటే మనం కొనుక్కునే వ్యక్తి దగ్గర నుంచి అతను ఎక్కడి నుంచి వచ్చిన ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేదా ఆయన సెల్ఫ్ అక్వైర్డా ఏంటి అన్నది మనము ఆ లింక్ డాక్యుమెంట్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే తండ్రి ఆస్తి వచ్చిందా, తాతగారి ఆస్తి వచ్చిందా, లేకపోతే ఆయనే సంపాదించుకున్నారా, లేకపోతే వైఫ్ నుంచి వచ్చిందా, ఇట్లాంటివన్నీ కూడా మనము లింక్ డాక్యుమెంట్లో తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఈసీ తీసుకోవాలి. ఈసీలో ఏమవుతుందంటే పర్టికులర్గా ఆ ఓనర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ లింక్ డాక్యుమెంట్లో ఎలాగా మనకు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎలా వచ్చింది అన్నది తెలుస్తుందో ఈసీలో కూడా మొత్తం జనరేషన్కి తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరి దగ్గర ఉన్నది, తర్వాత ఎవరు కొనుక్కున్నారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారు అన్నది కూడా మనకి ఈసీలో దొరుకుతుంది. ఈ ఈసీ ఫామ్ ఏంటంటే ఫామ్ 22 అన్నది మనము ఫిల్ చేసి ఈ సేవలో వాటిలో సబ్మిట్ చేస్తే మీ సేవ ఈసీలో వాటిలో సబ్మిట్ చేసి మనకి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారనమాట. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ, దీంట్లో మనకి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో ఈసీ కూడా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్లాన్, శాంక్షన్ ప్లాన్. ఇప్పుడు మనము అది కొంటున్నారా, అది ఆ శాంక్షన్ ప్లాన్ అయిందా మున్సిపాలిటీ నుంచి, శాంక్షన్ ప్లాన్ అప్రూవ్ అయిందా లేదా అన్నది మటుకు వెరిఫై చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు ఫ్లాట్స్లో ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, మళ్ళీ అది ఏమంటారు కార్ పార్కింగ్ అలాట్మెంట్ ఉందా లేదా, బైక్ పార్కింగ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము దాంట్లో చూసుకోవాలి. ఇంకా మనకి సొసైటీ వాళ్ళు ఉంటారు, కాలనీ సొసైటీస్ వాళ్ళు, ఆ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ఓసిస్ తీసుకోవాలి అమ్మేటప్పుడు తీసుకునేటప్పుడు.
సో ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము యూటిలిటీ బిల్స్ కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కట్టారా లేదా అనేది కూడా అప్ టు డేట్ కట్టారా లేదా అనేది కూడా మనము వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకునేటప్పుడు అప్ టు డేట్ మనకి యూటిలిటీ బిల్స్ అంటే ఏం లేదండి, వాటర్ బిల్స్, ఎలక్ట్రిక్ బిల్స్ అలాంటివన్నీ కూడా యూటిలిటీ బిల్స్ కింద వస్తాయి. మున్సిపల్ ట్యాక్స్ ఇయర్లీ వన్స్ పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్, అది కూడా వాళ్ళు కట్టారా లేదా, లేకపోతే మన పేరు మీద మార్చుకున్నాక అది మనం కట్టాల్సి వస్తుంది. సో మనం ముందే అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, అవన్నీ కట్టారా లేదా, ఏరియర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుని ఏరియర్స్ ఈ మనం సేల్ డేట్ రాసుకునేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునేటప్పుడే ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నారు, ఏంటి, ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా పాయింట్స్ మనకి సంబంధించింది చూసుకొని రాసుకోవాలి డీటెయిల్డ్గా. తర్వాత దీనిపైన మనము మార్టిగేజ్ కూడా చేస్తూ ఉంటారు, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటూ ఉంటారు, దీని మార్టిగేజ్. సో ఈ మార్టిగేజ్ కూడా ఉందా లేదా మనకి ఈజీగానే తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నారు అంటే ఆ బ్యాంకు డీటెయిల్స్ అది ఉంటాయి అనమాట, ఫలానా ఆస్తి బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పి ఈజీగా మనకి తెలుస్తుంది. ఉందా లేదా కూడా చెక్ పేరు మీద కట్టుకొని మన పేరు మీద కట్టుకునేటట్టు చేసుకోవాలి మ్యూటేషన్ అంటారు. ఇంకోటి మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ పనికిరాదండి అని ప్లాట్లు చేసి అమ్ముతున్నారంటే దాని పొజిషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకున్నారా లేదా అన్నది వెరిఫై చేసిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలి. మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అమ్మేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చాలా వెరిఫై చేసే తీసుకోవాలండి. ఏదో వచ్చారు మనకి బేరం చేసుకున్నాం కొనేసుకున్నాం అని కాకుండా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. మన దాంట్లో ఎవరైనా రెంట్కుంటున్నారా లేదా, అవి రెంట్కుంటే మన ఓనర్షిప్ మనకు ఇచ్చారు అని చెప్పి వాడిది మార్చుకోవడము, లేకపోతే ఆ టెనెంట్ని ఖాళీ చేయించి కొత్త వాళ్ళని పెట్టించుకోవడము, ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. పొజిషన్ మటుకు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసిన తర్వాతే ఏమైనా ప్రాపర్టీస్ కొనండి, లేదంటే అనవసరంగా కోర్టుకి వెళ్ళడం, లిటిగేషన్స్లో పడటం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలన్నది నేను పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో పూర్తిగా ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇస్తానండి, మీరు దీన్ని వెరిఫై చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.